నమస్తే. అంతా ఊహించినట్టుగానే జరుగుతుంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశలో చంద్రబాబు అడుగులు వేస్తున్నాడు. అందుకు ఆయన శిష్యుడు, ఆయన అనుచరుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తుండా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనే ఉండిపోతారు. ప్రతిపక్షాలు అధికార పార్టీ పోయే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏపీ అధికారం ఉంది, టీడీపీ తెలంగాణ లేదు. అయినా సరే తెలంగాణ టీడీపీలో చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి ఈ నెల 3వ తారీఖు టీడీపీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ తెలంగాణ టీడీపీని బలోపేతం చేసే దిశలో ఈ తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి లాగి టీడీపీలోకి ఆయనకు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఏదో జ్ఞానేశ్వర్కి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పాపం అక్కడ టీడీపీ పోటీ కూడా చేయలేదు. దాంతో మళ్ళీ జ్ఞానేశ్వర్ వేరే పార్టీకి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న తీగల కృష్ణారెడ్డి టీడీపీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు 3వ తారీఖు కనిపిస్తున్నాయి. దీని వెనకంగా ఏమున్నట్లు, ఎవరైనా ప్రతిపక్షం నుంచి అధికారంలోకి పోతారు, కానీ అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి దాదాపు రారు, 99% రారు. ఆయన ఇక్కడ జరుగుతుంది. కారణం ఏంటంటే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసి చంద్రబాబు అడుగులు వేస్తున్నాడు. ఆ అడుగులకు సహకారాన్ని అందిస్తుండా రేవంత్ రెడ్డి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది.